హాయ్ అమ్మా, అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు ఈ చట్నీ ఏంటంటే కోనసీమ కొబ్బరి పచ్చడి. మీ అందరికీ తెలిసిన స్టైల్ ఒకటి అవ్వచ్చు. ఇది కోనసీమ వారి స్టైల్లో చేస్తాను అనమాట. ఎలా చేస్తారో చూపిస్తున్నాను మీకు. ఇదిగో కొబ్బరి ముక్కలన్నీ మిక్సీలో వేసి చిన్న ఉప్పు వేసి కల్లుప్పు బాగా మిక్సీ కొట్టాలన్నమాట. కొడితే అది చక్కగా పౌడర్గా కాకుండా ఒక జ్యూసీగా అవుతుంది అనమాట. పాలు బయటకు వచ్చినట్టు రానట్టుగా ఉండి ఒక జ్యూసీలో తయారవుతుంది. జ్యూస్ అంటే జ్యూసీగా కూడా కాదు, ముద్దగా. ఓకేనా? అది దాన్ని చక్కగా జాగ్రత్తగా మనం పక్క తీసుకొని కళాయి పెట్టుకొని ఆ కళాయిలో కొద్దిగా మనం ఆయిల్ పోసి అందులో పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి మనకి స్పైసీనెస్ సరిపడినట్టుగా కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఇటు తిప్పి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసి తర్వాత ఎల్లుల్లిపాయలు, జీలకర్ర. అసలు ఏగకూడదు, ఏగినవి అనడానికి లేదు, పచ్చివి అనడానికి లేదు, మధ్యలో కొద్దిగా అటు ఇటు మెదిపి ఆ వేడి నూనెలోను అంతే. స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ వేసి మూత పెట్టేసుకొని అది కొంచెం చల్లారేదాకా ఉండి అంతట్లోకి అందులో పులుపు వేయాలి కదా, చింతపండు కాకుండా ఒక నిమ్మపండు అది శుభ్రంగా పిండుకొని రసం తీసుకుని పక్కన పెట్టుకొని ఆ తర్వాత అవి వేగినవి చల్లారినవి అవి మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. మిక్సీ బరకగా కొంచెం మెత్తగా కాకుండా అందులో వాటర్ అయితే అస్సలు వేయకూడదు అనమాట. అవి పోపులు అన్నీ తీసుకుని పక్కన పెట్టినదిగా నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టుకొని ఇది వెళ్ళి దీన్ని మిక్సీ చేసుకుంటున్నాను. కొంచెం బరకగా అస్సలు వాటర్ వేయకూడదు, సాల్ట్ వేయకూడదు. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా కొబ్బరి పువ్వులోను, అందుకని దీన్ని కొంచెం జాగ్రత్తగా సిమ్స పెట్టి కదుపుకుంటూ 2-3 సార్లు బరక చేసేసుకొని అవి చూడండి చేస్తున్నాను. అది కూడా వీడియో తీసింది మా మేడ, అందుకని కొంచెం లాంగ్ అయ్యింది. చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది కోనసీమ వారి కొబ్బరి పచ్చడి అంటే. మీకు తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసమని ఇది పంపిస్తాను అనమాట. పెట్టాను వీడియో, నేను చేశాను ఈరోజు కొబ్బరి పచ్చడి ఇంట్లో. కానీ అన్నీ పక్కకు వచ్చేసాయి. అవి కొంచెం సిమ్స పెట్టి కదిపి చక్కగా మనం చేసుకొని మెదిపేసుకొని తెచ్చుకొని దాన్ని కొబ్బరి పువ్వు ఉంది కదా తీసుకుని వేసాను, అందులో ఇది వేసేయాలన్నమాట. ఇది అటు ఇటుగా చేసాను కదా, దీన్ని తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. వేసేసి చక్కగా సిమ్స పెట్టి ఇంక మనం ఇందులో ఏమి వేయక్కర్లేదు, వేయకోకుండానే చక్కగా అదంతా క్లీన్గా చేసుకొని వేసేసుకొని అది ఇది కలిపి శుభ్రంగా కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకొని అప్పుడు మళ్ళీ చిన్నది స్టవ్ ముట్టించుకొని చిన్న నూనె పోసి ఆయిల్ వేసుకొని ఇది కలిపేసాను కదా, అందులో కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలన్నమాట. నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇంకా చాలేదు, అందుకని కొద్దిగా వేస్తున్నాను. ఆ నిమ్మరసం వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసారు. వేసి చిన్న పోపు పెట్టుకుని ఆ పోపు కూడా అలా అన్నీ వేసాను. కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు. ఇంకా చూడండి చక్కగా ఎగిపోయినాయి. వేగిన తర్వాత దాన్ని తీసి అలాగా అదే మనం చేసుకున్న పువ్వు ఉంది కదా
అది కొంచెం మన కొబ్బరి పువ్వు తేడా రాకుండా, స్మెల్ రాకుండా పచ్చిగా ఇందులో వేసుకుంటే ఆ వేడి స్టవ్ ఆపేసి ఆ పాలు అవన్నీ కూడా ఒక తడి ఉంటుంది కదా, తడి అంతా పోయి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట పచ్చడి. కొబ్బరి పచ్చడి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు ఉండి చల్లారిపోయే కళాయి మళ్ళీ ఇందులో తీసేసుకోవడమే. తీసేసుకున్న తర్వాత చక్కగా అది ఇంకా అనకూడదు కానీ ఇస్తర మీద వేసుకున్నామంటే ఇస్తరకే అన్నం వచ్చేద్ది అనమాట. కోనసీమ కొబ్బరి పచ్చడి వేసుకున్నామంటే కోనసీమ కొబ్బరి పచ్చడి ఇస్తరకే అన్నం వచ్చేయాలి, ఇస్తర మీద పడగానే. అలా ఉండేది అప్పుడు మాకు. ఓకేనమ్మా.